హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. మన తోటల్లో చాలా వరకు ఎన్నిసార్లు మందు కొట్టినా కూడా ఈ మధ్య కాలంలో మనకి పురుగు అనేది కంట్రోల్ అవ్వట్లేదు. మీ తామర పురుగు కావచ్చు, తెల్లదోమ కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, లేదంటే రోగం కావచ్చు, ఏదైనా సరే ఒక్కసారి మందు కొడితే ఆ మందులు అనేది పనిచేయట్లేదు. చాలామంది అనుకుంటున్నారు ఏమంటే ఈ పురుగు మందులో పవర్ తగ్గిపోయింది, ఈ పురుగు మందులో పవర్ తగ్గిపోయింది, లేదంటే పురుగులో పవర్ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరిగిపోయింది అనుకుంటారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఒక పురుగు మందు అనేది ఎలా స్ప్రే చేస్తే మంచిగా పనిచేస్తుంది, అలాగే ఎటువంటి పురుగు మందులు మార్చి వాడుకోవాలి, దాంతోపాటు పురుగు యొక్క రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా పెరుగుతుంది, అంటే వ్యాధిని పురుగు మందును తట్టుకునేటువంటి శక్తి ఏ విధంగా పెరుగుతుందో క్లియర్ కట్గా డీటెయిల్గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అసలు ఈ పురుగు మందుల గ్రూపులు అంటే ఏంటి, ఐఆర్ఏసీ వీటిని ఏ విధంగా విభజిస్తుంది, అలాగే వీటి యొక్క పనితనాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి, అలాగే ఒక పురుగు మందు మనం స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కనీస జాగ్రత్తలు ఏంటి. ఈరోజు ప్రతి ఒక్క రైతులకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నల్ల రంగు, పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు, ఎర్ర రంగు ఉన్న పురుగు మందు డబ్బాలు వాడుకోరని చెప్పే వీడియోలకు చాలా రీచ్ వస్తుంది. కానీ టెక్నికల్గా ఐఆర్ఏసీ అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న, ఇది ఐఆర్ఏసీ అనేది ఇండియాకి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పురుగు మందులన్నింటినీ కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్టులు పెట్టినప్పుడు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో చేయను అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీంట్లో మనకు మ్యాక్సిమం 780 టెక్నికల్స్ వరకు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనం, అంటే 700కు పైగా టెక్నికల్స్ ఉన్నప్పుడు వీటన్నిటి గురించి ఒక వీడియో చేయాలంటే, వీటన్నిటి గురించి ఒక పనితనం మీద వీడియో చేయాలంటే ఒక రోజు మొత్తం 24 అవర్స్ కంటిన్యూస్గా చెప్పినా కూడా దీని యొక్క డేటా అనేది మీకు కంప్లీట్ అవ్వదు. అందులో ఇది పూర్తిగా తెలుసుకోవడం వల్ల కూడా కన్ఫ్యూజన్ గురవుతాం తప్ప పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. అయితే దీన్ని మనం ఏ విధంగా గుర్తించాలి, అసలు ఒక పురుగు మందు అనేది ఏ విధంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐఆర్ఈసీ వీటిని ఏ విధంగా విభజిస్తుందంటే, పురుగు పైన పనిచేసే విధానాన్ని బట్టి ఒక పురుగు మందు అనేది పురుగు పైన పనిచేసేటువంటి విధానాన్ని బట్టి కొన్ని గ్రూపులుగా విడదీసింది. ఇందులో 30కి పైగా గ్రూపులు ఉన్నాయి కదా. ఇందులో వీటిని ఏ విధంగా డిజైన్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నియోనికోటినాయిడ్స్ ఉన్నాయి. ఈ 4A గ్రూప్కి చెందినటువంటి నియోనికోటినాయిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఒక పురుగు యొక్క నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. నాడీ వ్యవస్థను దెబ్బతీసి వీటికి పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చేలాగా చేసి ఆ పురుగుననేది చంపుతాయి. ఇంకొన్ని ఫీడ్ బ్లాకర్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి, ఆహారాన్ని తీసుకోకుండా దాన్ని ఆపేసేసి కొంత టయానికి చచ్చిపోతాయి. కానీ ఈరోజు రైతుకి ఓపిక లేకపోవడం వల్ల, ఈ పురుగు చచ్చేంత వరకు కూడా ఓపిక లేకపోవడం వల్ల, ఒకే కాంబినేషన్ ఆఫ్ మందుల షాపులో ఇవ్వడం వల్ల ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఐఆర్ఏఎస్ అనేది ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఎంతో రీసెర్చ్ అంటే రైతులకు అందించడానికి ప్రయత్నం చేసినా కూడా మన దేశంలో చాలా వరకు 90% ఫర్టిలైజర్ షాపులలో ఈ ఐఆర్ఏఎస్ అనేది ఒకటి ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఎంతసేపు ఒక పురుగు మందు యొక్క డోస్ తెలుసుకోవడానికైనా సరే, లేదంటే ఆ పురుగు మందు దేనికి పనిచేస్తుందానికైనా సరే యూట్యూబ్ని నమ్ముకుంటున్నాడు, లేదంటే గూగుల్ని నమ్ముకుంటున్నాడు. కానీ ప్రతి పురుగు మందు ఏమంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక పాంప్లెట్ ఇస్తారు. ఖచ్చితంగా ప్రతి పురుగు మందుకు పాంప్లెట్ అని ఉంటుంది. దాంట్లో తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో దగ్గర ఒక 18 భాషల్లో ప్రింట్ చేయబడి ఉంటుంది. దానికి సంబంధించిన అందులో ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి, దీని యొక్క డిస్పర్షన్ యొక్క లెవెల్ ఏంటి, దీని యొక్క పీహెచ్ ఏంటి, ఎంతవరకు కొడితే పీహెచ్ అనేది పనిచేస్తుంది, దాంతోపాటుగా ఎన్ని లీటర్ల నీళ్ళలో కలిపి కొట్టాలి, దీన్ని ఎంత డోస్లో వాడుకోవాలి, అసలు దీని యొక్క గ్రూప్ ఏంది, దీని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంది, ఇవన్నీ రాసిస్తారు. వాళ్ళు తెలుగులో కూడా ముద్రించడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క రైతు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, తెలుసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. అలా వాడుకోవడం వల్ల రెసిడ్యూ ఫ్రీ ఫుడ్, ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ అని కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు కదా. ఒక పురుగు మందు అనేది పంట పైన స్ప్రే చేసినాక కొంతకాలం వరకు మాత్రమే పంటలో రెసిడ్యూ ఉంటుంది. ఈ రెసిడ్యూ లెవెల్స్ కూడా తెలుసుకోవాలని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆ పాంప్లెట్లో ముద్రిస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పురుగు మందుకు కూడా పాంప్లెట్ ఉంటుంది. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే, ఈరోజు ఏ ఒక్క రైతన్నా కూడా ఆ పాంప్లెట్ ఇంతవరకు చదివింది లేదు, చదవలేరు. మీలో ఎవరైనా చదివింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. 100% నిజాయితీగా మీరు ఒక కామెంట్ రూపంలో చేయండి. ఎంతమంది పురుగు మందు వచ్చినటువంటి పాంప్లెట్ చదువుతున్నారు. అర్థం కావట్లేదు అని కొంతమంది అంటారు, లేదంటే అసలు చదవడం ఇంట్రెస్ట్ లేదు, కనపడట్లేదు అని కొంతమంది అంటారు. కానీ ఒక పురుగు మందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ దీంట్లోనే ఉంటుంది. ఈ తర్వాత ఇక్కడ ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం, ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే నిమ్మ తోట ఉంది. ఇదే నిమ్మ తోటలో తెల్లదోమ వచ్చింది. తెల్లదోమ వచ్చినప్పుడు ఎటువంటి పెస్టిసైడ్ చేసుకోవాలి, కమర్షియల్ క్రాప్స్ ఏవైతే కంటిన్యూటీ క్రాప్స్ ఉంటాయో వీటిల్లో కొద్దిగా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఒక పురుగు రెసిస్టెన్స్ ఏ విధంగా పెరుగుతుందో చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక 1000 దోమలు ఉన్నాయి. 1000 దోమల పైన మనం ఒక పెస్టిసైడ్ స్ప్రే చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నియోనికోటినాయిడ్స్కి చెందినటువంటి ఒక పెస్టిసైడ్ స్ప్రే చేసినాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ పంట పైనటువంటి ఈ పెస్టిసైడ్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఈ పెస్ట్ అనేది కంట్రోల్ మామూలుగా చనిపోతుంది. ఇందులో కొంత బలమైన పురుగులు ఉంటాయి కదా, మామూలుగా వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నాయి, మంచిగా బాగా బలిష్టమైన పురుగులు తెల్లదోమలు ఉంటాయి కదా. ఇవి ఏం చేస్తాయంటే, ఆ పురుగు మందు యొక్క ఉధృతిని తట్టుకొని కూడా గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ గుడ్డు నుంచి వచ్చే రెండో తరం పురుగు ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే, దీంట్లో ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఏంటంటే ఇవి ప్రొటెక్టర్స్. ప్రతి జీవిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచాయి. మనలో కూడా కరోనా వచ్చినప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్లు అని ఇస్తారు. దాన్ని ఏ విధంగా ఇస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యాక్సిన్ యొక్క
ఉద్దేశం ఏంటంటే ఒక పురుగుని ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కాదు ఎయిడ్స్ కావచ్చు, మనకు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా కావచ్చు, ఇలా ఒక వైరస్ ఒక మనిషికి దాడి చేసినప్పుడు ఈ టీకాలు ఏ విధంగా డిజైన్ చేయబడతాయి అంటే వ్యాధి నిరోధకతను వ్యాధిని కలిగించేటువంటి జీవిని ఆ, మామూలుగా తక్కువ డోసులో వాడిచ్చేసి బాడీలోకి పంపిస్తారు. అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఎంజైమ్స్ అనేది, మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేది దాన్ని తట్టుకోవడానికి బాడీని బిల్డ్ చేస్తాయి. ఫ్యూచర్లో ఇది పెద్ద మొత్తంలో కూడా మన పైన అటాక్ అయినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి శక్తిని మన బాడీకి బిల్డ్ చేస్తాయి. ఇలాగే అక్కడ తక్కువ మోతాదులో ఆ ఎగ్లోకి వెళ్ళినప్పుడు ఈ పెస్టిసైడ్ని, ఫలానా పెస్టిసైడ్ని అది తట్టుకునేటువంటి శక్తిని పొందుకుంటుంది. ఆ తర్వాత మీరు ఇదే గ్రూప్కి చెందినటువంటి నియోనికోటినాయిడ్స్ గ్రూప్కి చెందినటువంటి మందులు పదే 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 కొడుతున్నప్పుడు అది శక్తిని పెంచుకుంటుంది, కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇక్కడ చాలామంది అంటారు మరి ఎట్లా కొట్టాలంటారు. అప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పని ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి, ఇప్పుడు మాలాంటి వాళ్ళని అడగొచ్చు, లేదంటే గూగుల్లోకి వెళ్ళి ఈ రోజు నేను నియోనికోటినాయిడ్ వాడినా, తర్వాత నేను ఏ గ్రూప్కి చెందిన మందు వాడుకుంటే సరిపోతుంది. 100% ఒక గ్రూప్ వస్తుంది. అందులో నుంచి మనం మళ్ళీ ఇందులో ఏ మందులు నాకు దగ్గరలో, ఇప్పుడు నాకున్నటువంటి సమస్య ఇది, నాకు దగ్గరలో ఏ మందులు టెక్నాలజీ వచ్చింది వాడుకోవచ్చు, ఏ గ్రూప్కి మందులు టెక్నికల్స్ వాడుకోవాలన్నా చూసుకోవాలి. ఒక 10 టెక్నికల్స్ వస్తాయి, 10 టెక్నికల్లో నీకు నచ్చిన టెక్నికల్ చూస్ చేసుకో, సరిపోతుంది. సింపుల్ లాజిక్ ఇక్కడ. కానీ ప్రతి రైతు ఏం చేస్తాడంటే ఇంత ఓపిక ఉండదు. ఎంతసేపు ఒక పురుగు మందు గురించి యూట్యూబ్లోనే చూడాలి. అంతేగాని నాకు సొంతంగా నేను ఒక్క పురుగు మందు పేరుని మీరు పదే పదే చదువుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి రైతు మైండ్లోకి ఎక్కేస్తుంది, ఖచ్చితంగా ఎక్కేస్తుంది. ఇక రెండోది వచ్చేసి, ఒక పురుగు మందు మనం స్ప్రే చేస్తున్నాం, అది ఎటువంటి పురుగు మందు అయినా సరే, ఎటువంటి పురుగైనా సరే, పురుగులో కొన్ని దశలు ఉంటాయి. అడల్ట్ దశ ఉంటుంది, దాంతోపాటు ప్యూపా దశ ఉంటుంది, దాంతోపాటు గుడ్డు స్టేజ్ ఉంటుంది. ఇలా 3-4 రకాల స్టేజ్లు ఒక్కొక్క పురుగులో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్పీడ్ అవుతుంది, స్లోగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోమ పైన మనం మందు స్ప్రే చేసినాం. మనం మందు స్ప్రే చేసినప్పుడు ఏమైంది, అది కాంటాక్ట్ యాక్షన్ కలిగి ఉంది, ఆ పురుగు మందు నాక్డౌన్ చర్యని కలిగి ఉంది. అప్పటి వరకు పురుగు కంట్రోల్ అయిపోతుంది. దేని మీద అయితే తగులుతుందో అంతవరకు అవి చచ్చిపోతాయి, కింద రాలిపోతాయి. మనకు లైక్ ప్లితోరా ఇడంగా కొట్టుకుంటూ ఆడంగా పురుగు చచ్చుకుంటూ వస్తుంది. కాంటాక్ట్ యాక్షన్ వల్ల పురుగులన్నీ చచ్చిపోతాయి. కానీ మనకు ఆకు కింది భాగంలో కాంటాక్ట్ అంటే తగలని చోట్ల ఆటోమేటిక్గా మనకు ఇక్కడ గుడ్లు అనేది ఉంటాయి, దాని యొక్క నింఫ్లు, ప్యూపాలు అనేవి ఉంటాయి. అవి ఎటువంటి చనిపోవు. మళ్ళీ వాటి యొక్క అడల్ట్ పీరియడ్ని బట్టి ఒక పురుగు 4 రోజులకు పిల్ల అవుతుంది, ఇంకొక పురుగు వారం రోజులకు పిల్ల అవుతుంది, ఇంకొక పురుగు నెల రోజులకు పిల్ల అవుతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా రెండోసారి వస్తుంది. అప్పుడు ఏం చేసుకోవాలి, ఎప్పుడైనా ఒక మందు స్ప్రే చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉధృతి బాగా ఉన్నప్పుడు, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు నాక్డౌన్ చర్య అంటే తక్షణమే చనిపోయేటటువంటి చర్య కలిగినటువంటి మందులు, దాంతోపాటు కాంటాక్ట్ యాక్షన్ కలిగి ఉన్నాయి. దానికి కాంబినేషన్లో సిస్టమిక్ ఏ గ్రూప్ అయితే ఉందో ఇందులో కూడా మీకు చాలా టెక్నికల్స్ కాంబినేషన్లో దొరుకుతాయి. మనకు మీరు కాంబినేషన్ కలుపుకోవడం కాదు, ఈరోజు అడ్మైర్ జంప్ కాంబినేషన్ అని ఇలా కాంబినేషన్ కలుపుకుంటారు. ఆ విధంగా కాకుండా వీటి యొక్క రెసిస్టెన్స్ పెరగకుండా చాలా రకాలైనటువంటి టెక్నికల్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా కంపెనీలు వీటిని రీసెర్చ్ చేసేసి టెక్నికల్స్ని అందుబాటులోకి తెస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫిప్రోనిల్ బైఫెంథ్రిన్ కాంబినేషన్ ఉంటుంది, ఇది మైట్స్కి, దాంతోపాటుగా ఈ యొక్క త్రిప్స్కి కంట్రోల్, తెల్లదోమలు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇలా కాంబినేషన్స్ అనేవి తయారు చేయబడి ఉంటాయి. మీరు ఈ కాంబినేషన్ వెతుక్కోగలిగితే ఇది ఎక్కడ దొరుకుతుందంటే మా తెలుగు ఎవరైతే కన్సల్ట్ చేసే ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఇలాంటి టెక్నికల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రం అందిస్తాం. 100% ప్రతి రైతుకు మేము ఇచ్చే కన్సల్టెన్సీ ఏ విధంగా ఉంటుందంటే 100% ఎటువంటి బయో మందులు స్ప్రే చేయకుండా ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఏం జరుగుతుందంటే, ఒక రైతు ఈరోజు ఒక టెక్నికల్ స్ప్రే చేస్తాడు, ఇది చావలేదని రెండో రోజు ఇంకో బయో మందు స్ప్రే చేస్తాడు. ఇక్కడ ఆ బయో మందు లోపల కూడా ఏదో ఒక టెక్నికల్ అయితే కలుపుతారు వాళ్ళు ఖచ్చితంగా. అయితే ఇది మ్యాక్సిమం కలిపి వచ్చేసి పెరిథ్రాయిడ్స్ కలుపుతారు, దాంతోపాటుగా ఈ నియోనికోటినాయిడ్స్ కలుపుతారు. వీటి వల్ల ఏమైందంటే మనం ఎక్కువగా వాడేది నియోనికోటినాయిడ్సే. ఇవి ఎక్కువగా వాడడం వల్ల ఏమైతే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పెరిగి ఈ రోజు వరకు మొక్క నీట్గా కనపడదు. అందులో ఉన్నటువంటి జిబరిలిక్ల ప్రభావం కావచ్చు, అందులో ఉన్నటువంటి హార్మోన్ల ప్రభావం కావచ్చు, మొక్క మనకు కొంచెం కళాత్మకంగా కనపడుతుంది, కానీ దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువ కాలం పంట పైన ఉండకపోవడం వల్ల ఇందులో పెద్ద ఉపయోగం ఉండదు. ఇక్కడ పురుగు మందు స్ప్రే చేసుకోవాల్సినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఒకటి, మనం ఎటువంటి యాక్షన్ ఉన్నటువంటి మందును పక్క పైన స్ప్రే చేస్తున్నాం. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఒకసారి వెళ్ళి చూడండి. ఇది కూడా పూర్తిగా చూడండి. ఒక కాంటాక్ట్ యాక్షన్ కలిగి ఉండి నాక్డౌన్ చర్యను కలిగి ఉన్నది, అలాగే సిస్టమిక్గా పురుగు పైన పనిచేసేది మందు కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని క్లియర్ చేయడం కోసం కొత్త తరం పురుగు మందు లాంగ్ టర్మ్ మొక్క పైన పనిచేసేది ఏంటంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగును శాశ్వతంగా తొలగించడానికి ఒక మందు. ఇక్కడ చాలామంది చెప్పేటువంటి అతి గొప్ప మాట ఏంటంటే, ఇన్నిసార్లు స్ప్రే చేసుకుంటే రైతు ఆగమైపోతాడు. తప్పదు, ఖచ్చితంగా
పంట సస్టైన్ అవ్వాలంటే పూర్తిగా ప్రతిసారి ఉధృతి పెరిగినాకనే స్ప్రే చేసుకున్న బదులు కంటిన్యూషన్లో ఒకటేసారి మనం స్ప్రే చేసుకో ఒక 2 సార్లు వెంటనే మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కని దాని యొక్క స్టెబిలిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. పురుగు యొక్క రెసిస్టెన్స్ పెరగకుండా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. మనకు నేనైతే ఇది కమర్షియల్ క్రాప్లో చెప్తున్నాను. వరి పంటలో అలాగే పండ్ల తోటల్లో వీటిల్లో పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే మొక్కకు సహజ సిద్ధంగానే రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా తట్టుకుంటుంది. మీరు ఒకసారి గమనిస్తే రిజెంట్ మనకు ఫిప్రోనిల్ 5% కొట్టినా కూడా వరి మొక్క పైన పనిచేస్తుంది. అదే రిజెంట్ 5% అనేది ఈరోజు మిరప పంట పైన పని చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే రెసిస్టెన్స్ అనేది దాని యొక్క ఉధృతిని పెంచుకోవడం, రెసిస్టెన్స్ అనేది దాంట్లో పెరిగిపోవడం, పురుగులు ఆ పర్టికులర్ గ్రూప్లో ఆ యొక్క రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం. కాబట్టి ప్రతి రైతు మొక్క బలంగా ఉంటే ఆటోమేటిక్గా పురుగు మందు చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎంత తక్కువ డోస్ మందు స్ప్రే చేసినా కూడా ముందు మొక్క బలంగా ఉండాలి. దాంతోపాటు ప్లాంట్ యొక్క బ్రిక్స్ లెవెల్స్ ఉంటాయి. మామూలు మొక్కల్లో ఉండేటువంటి శాప్లో పత్ర రసంలో కొన్ని రకాలైన లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ఏం చేయాలంటే మనకు తెల్లదోమ ఎక్కువగా మొక్క పైన ఉధృతిగా ఉంది, తెల్లదోమ ఎక్కువగా దాడి చేస్తుంది. ఇలాంటి టైంలో మనకు పొటాషియం లోపం ఉన్నప్పుడు కూడా, పొటాషియం మొక్కకు ఎక్కువగా అందుబాటులో లేనప్పుడు కూడా ఆటోమేటిక్గా తెల్లదోమ లాంటివి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది ఖచ్చితంగా మొక్కను చూసి, నేను చాలా వరకు రైతులు నాకు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీ మొక్క ఫోటో పెట్టండి అంటే, నాకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చెప్తుంటాను, మీ మొక్కల ఫోటో ఒకసారి వాట్సాప్ పెట్టండి, తర్వాత మాట్లాడదామని. అంటే ఫోటో పెడితేనే చెప్తావా, తెల్లదోమకి ఏమని చెప్పాలని చెప్పడం. మోర్ దెన్ కండిషన్స్. ఒక మొక్క పైన ఒక పురుగు దాడి చేస్తుందంటే ఫోటో ద్వారా కూడా చెప్పడం అసాధ్యమే. కానీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఫోటో పెట్టాలని అడుగుతాం. ఆ ఫోటో ఉంటే ఆటోమేటిక్గా మొక్క యొక్క దశ ఏ విధంగా ఉంది, అది ఏ దశలో ఉంది, దాని యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంది, అది ఎందుకు ఆ విధంగా రెస్పాండ్ అవుతుందన్న ఒక క్లారిటీ వస్తుంది. ఇది ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాలి. ఈరోజు అలా అని చెప్పేసి నేను చెప్తున్నా, ఇక్కడ మందు వాడుకోవడానికి కేవలం ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ తెలుసుకోవడానికి మాత్రమే ఏఐ వాడాలి. కానీ గూగుల్ ఫోటోలో కానీ లేదంటే యాప్లలో ఫోటోలు దించుకొని ఆ వచ్చిన మందులు 4-5 రకాల మందులు కొడితే మీరు పెట్టుబడి పెరుగుతుంది తప్ప పెద్దగా ఉపయోగం అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీ సొంతంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 100%. ఈ టెక్నాలజీని ఏ విధంగా వాడాలంటే ఒక లిమిటేషన్ వరకు వాడుకోవచ్చు మనం. ఆ లిమిటేషన్ ఎంత అంటే పురుగు మందు గ్రూప్ లేనిది, ఈ గ్రూప్ తర్వాత ఇంకో గ్రూప్ ఏది కొట్టుకుంటే బాగుంటుంది, ఈ గ్రూప్ యొక్క రెసిస్టెన్స్కి ఇంకో గ్రూప్ యొక్క రెసిస్టెన్స్కి కాంబినేషన్ లేకుంటే ఎటువంటి మందులు ఉన్నాయి ఇది తెలుసుకోవాలి. రెండోది వచ్చేసి కొత్త తరం పురుగు మందులు. మనకు ఇవి ఎక్కువగా యూజ్ చేసినా కూడా దీనివల్ల కూడా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి నియోనికోటినాయిడ్స్ వాడుకుంటే ఇంకోసారి పెరిథ్రాయిడ్స్, ఇంకోసారి కార్బోమైడ్స్, ఇంకోసారి వచ్చేసి మనకు ఈ సింథటిక్ పెరిథ్రాయిడ్స్, ఇలా మార్చి వాడుకుంటుంటే సరిపోతుంది. ఫీడ్ బ్లాకర్స్ ఇలా వాడుకుంటూ పోతుంటే మనకు రెసిస్టెన్స్ అనేది పెరగకుండా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే ఒక రైతు ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు యువ రైతును ఫాలో అవ్వండి. 100% ఫ్యూచర్లో వీటిని విడగొడుతూ, వీటిని స్టెప్ బై స్టెప్ కంబైన్ చేస్తూ ఒక రైతు ఏ విధంగా వాడుకోవాలన్న ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా మీకు అందిస్తాం. పూర్తి స్థాయిలో టెక్నికల్ మందులతో అలాగే న్యూట్రిషన్ మేనేజ్మెంట్తో వ్యవసాయం చేయాలనుకున్న ప్రతి రైతు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్క రైతన్న కూడా మేము ఖచ్చితంగా తోడుకుంటాం. ప్రతి ఒక్క రైతన్న కూడా తెలుగు యువ రైతు అనేది పర్ఫెక్ట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అంటే ఒక మొక్క నాటిన దగ్గర నుంచి పూర్తయిన వరకు కూడా సొల్యూషన్ అందిస్తుంది. ప్రతి ఒక్క రైతన్న కూడా దయచేసి వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాల్స్ ఎక్కువ రావడం వల్ల చాలా వరకు కాల్స్ అయితే ఎత్తలేకపోవచ్చు. ఖచ్చితంగా వాట్సాప్ అనేది చేయండి. విపరీతంగా కాల్ చేసి అయితే దయచేసి అనవసరంగా ఒకటేసారి 5-6 సార్లు 7 సార్లు ఒక్కొక్కరు మిస్ కాల్ ఇస్తున్నారు, ఫోన్ చేస్తుంటారు, ఫోన్ మాట్లాడుతూ కంటిన్యూషన్లో కొడుతుంటారు. మీకు ఒకటే చెప్తున్నాం, మేము మనుషులమే, మాకు ఓపిక ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. అన్నిసార్లు ఫోన్ చేయకుండా దయచేసి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి చాలు. ఖచ్చితంగా రిప్లై అనేది 100% వస్తుంది. 100% మీకు ప్రతి సమస్యకైతే సొల్యూషన్ అయితే తెలియజేస్తాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్.